హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. బాలకృష్ణను విచారించే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బాలకృష్ణ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ రిపోర్ట్లో మరో ఐఏఎస్ అధికారి పేరు చేర్చింది. ఐఏఎస్ అధికారుల ఒత్తిడితోనే తాను బిల్డింగ్లకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చానని శివ బాలకృష్ణ ఒప్పుకున్నారు. దర్యాప్తుకు సంబంధించి ప్రైమరీ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఏసీబీ అందజేసింది. శివ బాలకృష్ణ కస్టడీలో చెప్పిన వివరాలతో పాటు ఐఏఎస్ పాత్రపై రిపోర్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్ను విచారించేందుకు ప్రభుత్వం అనుమతి కూడా కోరినట్లు సమాచారం. ప్రభుత్వం అనుమతిస్తే ఐఏఎస్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ మంజూరు చేయాలని శుక్రవారం శివ బాలకృష్ణ పిటిషన్ ఇప్పటికే ఇరు న్యాయవాదులు కూడా వారి వాదనలు పూర్తి చేశారు. అయితే కౌంటర్ పిటిషన్ ఏసీబీ అధికారులు దాఖలు చేశారు. శివ బాలకృష్ణకి బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా. అయితే ఇవాళ కూడా పూర్తిగా బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనేది ఇవాళ తెలియనుంది. ఇప్పటి వరకు కూడా చూసుకుంటే హెచ్ఎండిఏ శివ బాలకృష్ణ కేసులో కన్ఫెషన్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. 8 రోజుల కస్టడీలో పూర్తి కన్ఫెషన్ చేశారు. అయితే ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా మనం చూసుకుంటే ఒక ఐఏఎస్ అధికారి ప్రస్తావన చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ అధికారుల నిమిత్తం మాత్రమే మొత్తంగా ఈ ఆస్తులన్నీ కూడా కూడబెట్టుకున్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ కి సంబంధించి 8 రోజుల పాటు ఈ మొత్తాన్ని కూడా ప్రాథమిక దర్యాప్తు నివేదిక అంతా కూడా ప్రభుత్వానికి అప్పగించారు. ప్రభుత్వానికి ఈ ఐఏఎస్ అధికారిని కూడా విచారణ చేయాలంటూ కూడా అనుమతి కోరారు. ఒకవేళ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఐఏఎస్ అధికారిని కూడా విచారించే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఈ 8 నెలల కాలంలో కూడా 10 సెల్ ఫోన్లు కూడా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ మార్చినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే భారీ లావాదేవీలు జరిగినప్పుడల్లా ఒక మొబైల్ చేంజ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి శివ బాలకృష్ణ టోటల్ గా 31 ల్యాప్టాప్స్ కూడా సీజ్ చేశారు. మొత్తం ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి మొత్తం డేటా కూడా ఎక్స్చేంజ్ చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఇవాళ కూడా ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు పూర్తి అవ్వడంతో ఇవాళ బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనే విషయం తేలనుంది. కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్ సుష్మిత.